Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. This video will be helpful to the CPC students regarding Grama Nyayalayas or Village Nyayalayas, which are to be established under Village Nyayalayas Act 2008. భారతదేశంలో గ్రామ న్యాయాలయాలు ఎన్ని ఉన్నాయి, ఉంటే వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి అనేటువంటిది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెడితే సుప్రీంకోర్టు వారు అన్ని స్టేట్స్ని అడిగారు. కేసులో పేరు తెలుసుకుందాం. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్, సత్వర న్యాయం కోసం ఏర్పడేటువంటి ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. And another versus Union of India. This is relating to Writ Petition Civil number 1867/2019. Of course, not so far decided, but on yesterday, that is on 12/7/2024, Honorable two Justices Bench, Justice B.R. Gavai and K.V. Vishwanathan, they decided to know as to how many Grama Nyayalayas are established in the country and how many of them are functioning. This is the important subject. Right. So actually, this Grama Nyayalayas is based on the Niti Aayog recommendations. Based on this, it's actually a 2000 Act. It is called as Grama Nyayalayas Act, which is having simply 40 or so sections. This is almost to declog or to decongest the work of the regular judiciary, maybe the magistrate or maybe a junior civil judge. గ్రామాల్లో ఉండే తగాదాలు, రైట్స్ ఓవర్ ది ప్రాపర్టీస్, దెన్ అడ్వర్స్ పొజిషన్స్, దెన్ బళ్ళ బాటలు, దారులు, ప్రాపర్టీ అనుభవించేది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలం చెరువు నుంచి పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే నీళ్లు తీసుకోవాలి, మిగతా వాళ్ళు తీసుకోకూడదని, ఇట్లా రకరకాల తగాదాలు ఉంటాయి. వాటిని పాతకాలంలో మనమే రచబండ పంచాయతీ లాగా గ్రామ న్యాయాలయాలు డిసైడ్ చేస్తే కోర్టు దాకా వచ్చేటువంటిది ప్రెషర్ తగ్గుతుంది. ఒకటి. రెండవది, ప్రతి మండలానికి ఒక 2 గ్రామ న్యాయాలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం యోచించింది. ఎందుకంటే అక్కడ తర్వాత న్యాయాధీశుడికి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. ఈక్వల్ టు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ హక్కు ఉన్న వాళ్ళే, ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే దానికి న్యాయాధీశుడు కావాలి. ఇది చాలా అంటే సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్, చాలా ఈజీ. దే నీడ్ నాట్ రికార్డ్ ఆల్ ద స్టేట్మెంట్స్, దే కెన్ టెల్ ద జడ్జ్మెంట్. మరి దీని మీద వాళ్ళకి న్యాయం జరగకపోతే అపెలేట్ అథారిటీ, పీడీ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈజ్ ద అపెలేట్ అథారిటీ. సూక్ష్మంగా ఇది యాక్ట్, గ్రామ పంచాయత్ యాక్ట్. సో దీన్ని 2008లో వచ్చింది యాక్ట్. దీని ఇంప్లిమెంటేషన్ కోసం ప్రభుత్వం యాక్చువల్గా నత్త నడకన లేకుంటే ఏమీ స్టెప్స్ తీసుకోవట్లేదు అనాలి. కానీ యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ప్రకారము అబౌట్ 464 ఆర్స్ గ్రామ పంచాయతీ ఇస్ ఎస్టాబ్లిష్ అని, అవుట్ ఆఫ్ విచ్ 246 ఆర్ పెండింగ్ అని చెప్పి 400 in the past 15 years 400 established, out of them 264 are functional. ఈ రికార్డు కూడా ప్రశాంత్ భూషణ్ గారు చెప్పాడు. ప్రశాంత్ భూషణ్ అపేరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్. ఆయన చెప్తూ, అయ్యా ఇక్కడ దేశంలో 400 అని చెప్పి వీళ్ళు రికార్డు ప్రకారం ఇచ్చారు ఫర్ ద పాస్ట్ 16 years. అవుట్ ఆఫ్ దెమ్ 264 functional. Right. So the object of the act, Grama Nyayalayas Act, is to act as an intermediary or to deal with the petty disputes, several cases of ordinary people. Instead of them coming to the court, regular court, let them decide the issues among themselves with the help of the so-called Grama Nyayalayadhikari. Of course, the qualification is already told you, JFCM cadre ఉండేవాళ్ళు అంటే లాయర్లే పెడుతుంటారు. But the problem is the state governments, they are not interested to seeing the
are interested in seeing the justice administered at the lowest level or Grama Nyayas level. So దీని మీద Supreme Court has asked the Union of India. So on behalf of the Union of India Additional Solicitor General, he appeared and he took the stand that the Act did not mandatorily state, the Act did not mandatorily state the establishment of the Grama Nyayas. ఎస్టాబ్లిష్ అన్నాడు, మే కానీ షల్ కానీ ఏం మాట అనలేదు, చదివాను ఆ యాక్ట్లో. మే కానీ షల్ కానీ అనలేదు కాబట్టి ఎస్టాబ్లిష్ అంటే మే ఎస్టాబ్లిష్ ఆర్ మే నాట్ ఎస్టాబ్లిష్ స్టాండ్ ఆయన తీసుకున్నాడు. అండ్ సెకండ్లీ, it is for the states to establish the Grama Nyayas and the center has no role. Central only definitely has got some fund. They will release the fund provided the states act or the states want to establish the Nyayalayas. ఇది పరిస్థితి. అంటే డిస్ఫంక్షనల్. ఇక ఇది చూడండి, ఏపీకి వచ్చేటప్పటికే యాజ్ పర్ ద రికార్డ్స్ అవైలబుల్, ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేటెడ్ దట్ దేర్ ఆర్ 42 గ్రామ న్యాయాలయాస్ established in Andhra Pradesh state. But the pity is none of them is functional. 42 are not at all functioning. This is the ground reality as stated by some press report. ఇక మిగతాయి బీహార్ గ్రామ కచేరీస్ అంటారు. ఎస్, దే ఆర్ ఫంక్షనింగ్. బీహార్లో, యూపీలో ఉంది, కర్ణాటక 10 స్టేట్స్ ఉన్నాయి, పంజాబ్, దెన్ కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణలో 55. మరి వాటి పరిస్థితి నాకు తెలియదు. ఏపీలో 42 అన్నారు. గోవింద, నన్ ఆఫ్ ది గ్రామ్ న్యాయాలయాస్ ఫర్ ఫంక్షనింగ్ ఏపీ. జమ్మూ అండ్ కాశ్మీర్ 20. యాజ్ పర్ దిస్ 256 లెక్క వచ్చింది 10 స్టేట్స్లో. ఆయన 264 ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీ ప్రసాద్ భూషణ్ గారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద ఫ్యాక్ట్ ఈస్ దట్ ద గ్రామ న్యాయాలయాస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ బీయింగ్ లుక్డ్ ఓవర్. వాటిని సరిగ్గా ఎవరు పట్టించుకోవట్లేదు, వాటి మీద జరగట్లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఐ థింక్ గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉండగా ఆయన కూడా ఒకసారి అడిగాడు, అయ్యా గ్రామ న్యాయాలయాలు ఎన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, ఏపీ పరిస్థితి ఏంటి అని అడిగితే అప్పుడు కూడా ఇదే రిప్లై ఇచ్చినట్టు గుర్తు. పూర్తిగా నాకు గుర్తులేదు. కానీ ఏదైనా సరే, యాజ్ లా స్టూడెంట్స్, యాజ్ లీగల్ అడ్వైజర్స్, యూ మస్ట్ బి ఏబుల్ టు ఫోకస్ అపాన్ దిస్ పాయింట్. గ్రామ న్యాయాలయాలు ఉండాలి. ఉంటే గ్రామ తగాదాల వరకు చాలా వరకు అక్కడే డిస్ప్యూట్స్ సెటిల్ అయిపోతాయి. చిన్న చిన్న కేసులన్నీ తప్పనిసరిలో కోర్టుకు రావాల్సి వస్తుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో గ్రామ న్యాయాలయ యాక్ట్ కానీ వస్తే దాని మీద మీరు ఇలా రాస్తారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.